ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారి యొక్క చెల్లెలైనటువంటి కృపిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆయనకి అశ్వత్థామ జన్మించాడు. కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత సంసార పోషణము అని ఒక మాట ఉంటుంది కదా లౌకికంగా. భార్యని సాకాలి, కొడుకుని సాకాలి. అందులో భార్య అంటే భర్త యొక్క మనస్థితిని అర్థం చేసుకుని సర్దుకుపోతుందేమో కానీ కొడుకు పసివాడు, వాడికి ఏం తెలుస్తుంది? ఆకలిస్తే ఏడుస్తాడు. తోటి పిల్లలందరూ దేంతో ఆడుకుంటారో, వాళ్ళు ఎటువంటి వైభవాన్ని పొందుతారో అటువంటిది తాను కలిగి ఉండాలి అని కోరుకుంటాడు. దానికోసం తండ్రి దగ్గరికి వెళ్ళి అల్లరి చేస్తాడు, నాకు మిగిలిన పిల్లలతో సమానంగా ఈ సౌకర్యాలు కావాలి అని. అందుచేత తండ్రికి సంసారమునందు ఒక ఆలోచన కలగడానికి అవకాశం అప్పుడు కలిగింది. నిజానికి అప్పటి వరకు ద్రోణుడు ఎన్నడూ కూడా ఎంత కష్టంలో ఉన్నా సరే ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి నాకు ఇది ఇవ్వండి అని అడగడానికి కూడా ఇష్టపడనటువంటి వాడు. అపరిగ్రహం వ్రతంగా ఉన్నవాడు. దాని వెనక కూడా చాలా గొప్ప ధర్మాన్ని ఆలోచన చేసినవాడు. వేదాంగములు చదువుకోవడం ఒక్కటే కాదు, ఆ చదువుకున్న దాన్ని త్రికరణ శుద్ధిగా ప్రతి చిన్న విషయంలోనూ ఆచరించడానికి ఉత్సాహం చూపించినవాడు. అందుకే ఆయన బాహ్యంలో ఉన్న దారిద్ర్యం గురించి ఎన్నడూ బాధపడలేదు. శాస్త్ర సంబంధమైనటువంటి విషయముల యందు రమిస్తూ యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అన్నట్టుగా పరమ సంతోషంతోనే కాలం గడిపేశాడు. అటువంటి ద్రోణుడు తన కుమారుడికి కూడా కావలసినటువంటి పాలు లభించట్లేదు అన్న దారిద్ర్యాన్ని స్పృహ పొందినవాడై తాను ఎవరి దగ్గరైనా దానం కొంత పుచ్చుకుంటే దాని చేత సంసార పోషణం చెయ్యడం సుకరమవుతుంది అని నిర్ణయించుకున్నాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు దానాన్ని తీసుకోవచ్చు, దోషం లేదు. బ్రహ్మచారి తీసుకోడు, సన్యాసి తీసుకోడు తప్ప గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి దానం తీసుకుని ద్రవ్యాన్ని దాచుకుని కుటుంబ పోషణం చేయడంలో ఏ విధమైనటువంటి దోషం లేదు. అందుకే ఎవరి దగ్గర దానం పుచ్చుకోవాలి అంటే ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే వారి దగ్గర ద్రోణుడు దానం పుచ్చుకోడు. అందుకే పరశురాముడు ఆ కాలంలో అన్నిటినీ దానం చేస్తున్నాడు అని విన్నాడు. ఆయన ఈ భూమిని అంతటినీ గెలిచాడు, క్షత్రియులందరినీ ఓడించాడు పరశురాముడు. ఆయన పృథివితో కలిపి సమస్తం దానం చేస్తున్నాడని తెలిసి తాను కూడా వెళ్ళి ఏదో ఒకటి దానం అడుగుదామని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. కానీ ద్రోణాచార్యుల వారు పరశురాముడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ పరశురాముడు తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేసాడు. కానీ వచ్చి ఎదురుగుండా నిలబడినటువంటి వాడు ఒక సద్బ్రాహ్మణుడు. ఆయన సంసార పోషణ నిమిత్తం మీ దగ్గర ఏదైనా దానం పుచ్చుకోవాలని వచ్చి ఉన్నాను అని చెయ్యి చాపి నిలబడ్డాడు. అటువంటి ద్రోణుడితో పరశురాముడు నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి ఎలా పంపిస్తాడు? ఎంత గంభీరమైన మాట మాట్లాడాడంటే, కలధనమెల్ల ముందర జగన్నుత విప్రులకిచ్చి వార్ధిమేఖల నిఖిలోర్వియంతయును కశ్యపుడన్ మునికిచ్చితిన్ శరంబులును శరీర శస్త్రములు పొల్పుగనున్నవి వీనిలోన నీవలసిన వస్తువుల్ కొను ధ్రువంబుగ నిత్యద నీకు నావుడున్. ఆ వచ్చిన ద్రోణాచార్యుల వారితో అన్నాడు, ఓ జగన్నుత, జగత్తు అంతటి చేత కూడా కీర్తింపబడేటటువంటి వాడా. అంటే ద్రోణాచార్యుల వారి జీవితంలో వచ్చేటటువంటి గొప్ప కీర్తి ఆయన ఎందువల్ల ఒక కారణజన్ముడు అన్నది పరశురాముడు గ్రహించాడు. అందుకే ఏదో యథాలాపంగా పిలిచిన పిలుపు కాదు. జగన్నుత అంటే సమస్త జగత్తు చేత కీర్తింపబడతాడు. ఏమిటి ద్రోణాచార్యుల వారి యొక్క కీర్తికి పరాకాష్ఠ అంటే, ఆయనతో స్నేహం చేసిన ద్రుపదుడు ఉన్నాడే ఆశ్రమంలో భరద్వాజుడి దగ్గర చదువుకున్నప్పుడు, ఆ ద్రుపదుడు తరువాతి కాలంలో ద్రోణుణ్ణి చంపగలిగినటువంటి కొడుకు కావాలని యజ్ఞం చేశాడు. పుట్టినటువంటి పిల్లవాడు యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించినప్పుడే యవ్వనంతో ఆవిర్భవించాడు. ఆ పిల్లవాడు తనని చంపడానికే పుట్టాడు అని ద్రోణాచార్యుల వారికి తెలుసు. ఆ పిల్లవాడి పేరు దృష్టద్యుమ్నుడు. కానీ ఆ పిల్లవాడికి విలువిద్య నేర్పాలి కదా. ఎవరు నేర్పుతారు? ఆ రోజుల్లో అంత కీర్తి గణించినటువంటి విలువిద్యలో ఆచార్యుడు ద్రోణుడు. ఆ ద్రోణుడు
ఈ దృష్టజ్యుమ్నుడిని తన ఇంట్లో ఉంచుకుని అన్నం పెట్టి వస్త్రములిచ్చి లాలించి పోషించి విద్య నేర్పాడు. ఏ విద్య? విలువిద్య. భగవంతుడన్నవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి వాడు ద్రోణాచార్యుల వారిని ఒక గొప్ప గురువుగా తీర్చిదిద్దుకుంటున్నాడు. ఇప్పుడు ఈ గురువుగా ఆయన తయారైతే శిష్యులు ఎవరు కావాలి? ఎవరు ఈయన్ని గురువు చేస్తున్నాడో ఆయనకి తెలియదా? ఎవరు ఆయన్ని శిష్యులకిగా తీసుకొచ్చి కూర్చోబెట్టాలో ఆయనే కూర్చోబెడతాడు. మనం ఏం చేయాలి? భారతం చదువుతుంటే చాలు మనకి తెలుస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన అంత గొప్ప గురువు కావడానికి కావలసిన నేపథ్యం ఏర్పడింది. మీరు ఆలోచించండి, ఇంతకుముందు ఎవరైనా వచ్చి ఇవన్నీ అడిగుంటే, నాకు డబ్బు వద్దా ఇమ్మంటే, ఏమో ఏమయ్యేదో కథ, అది ఎవ్వరు అడగలేదు మనకెందుకన్నారు. అది తప్ప ఏమీ లేనప్పుడు ద్రోణుడు వచ్చాడు. నిజానికి ద్రోణుడికి అవి అక్కర్లేదు, కానీ ద్రోణుడు అవే పట్టుకెళ్ళవలసి వచ్చింది. అది భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైన విధానం. ఆయన ఎప్పుడు ఎవరిని ఏం చెయ్యాలనుకుంటున్నాడో అప్పుడు ఆ ప్రదేశానికి పంపిస్తూ ఉంటాడు. పంపించి వాడి జీవితంలో ఒక పెనుమార్పు తీసుకొస్తూ ఉంటాడు. అది ఆయన లీల. అది మనం పట్టుకోగలిగినటువంటి సమర్థత ఉండదు. ఆయన యొక్క క్రీడ అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ధనములలో అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు ముదంబున వినింగుని కృతకృత్యుడనగుదును జననుత నా కొసకు అస్త్రశస్త్ర చెయ్యంబుల్. ద్రోణాచార్యుల వారు అన్నారు, అసలు ధనంలో కల్లా చాలా గొప్ప ధనం ఏమిటి అంటే అస్త్రశస్త్రములే. అంటే పుచ్చుకునేటప్పుడు అవతల వాడి మనసు చిన్న పుచ్చుకోకూడదు. ఏమిటో డబ్బు కోసం వస్తే ఇవన్నీ ఇస్తున్నారు ఏంటండి అనకూడదుగా. ఎంత మర్యాదగా మాట్లాడాడు చూడండి. ఆ మాటలో ఉంది గౌరవం అంతా, ఆ మాటలో ఉంది మనిషి జీవితం అంతా. అసలు నిజానికి ధనం అంటే ఏమిటి? అస్త్రశస్త్రములే ధనం నిజం కూడా. ఎందుకని? లోకంలో అందరూ ఎవరికి నమస్కారం చేస్తారు? మహారాజుకి నమస్కారం చేస్తారు, రాజ్యాన్ని పరిపాలించే మహారాజుకి. ఆ రాజ్య పరిపాలన చేసే మహారాజు కూడా ఎవరికి నమస్కారం చేస్తాడు? గురువుకి నమస్కారం చేస్తాడు. ఆ గురువు ఎవరై ఉండాలి? ఒక రాజు తన రాజ్యమును రక్షించుకోవాలి అంటే గొప్ప విలువిద్య రావాలి. అస్త్రశస్త్రములు తెలిసిన్నవాడయి ఉండాలి. వ్యూహరచన వ్యూహ భేదనము తెలిసిన్నవాడయి ఉండాలి. అంతటి మహారాజులు కూడా ద్రోణాచార్యుల వారి దగ్గర మా పిల్లాడికి విద్యాభ్యాసం లభిస్తే బాగుండే అని కోరుకుని ఆయన వెంటపడి ఆయనకి నమస్కారాలు పెట్టి బాబు 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 మా అబ్బాయికి పాఠం నేర్పుదురు అని వెంటపడతారు. అంటే యావత్ భారతదేశం కాదు, ప్రపంచంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులందరూ తమ బిడ్డల్ని పట్టుకుని తాము నేర్చుకోవడానికి ద్రోణాచార్యుల వారి ముందు వరసలో నిలబడి నమస్కారాలు చేశారు. ఇంతకన్నా గొప్ప ధనం ఏమిటి? బ్రాహ్మణుడికి తృప్తి ఏమిటి? ఈయనకి ధనం అంటే ఇంతమందికి అస్త్రవిద్య నేర్పి వాళ్ళు ధార్మికంగా రాజ్య పరిపాలన చేస్తే లోకమంతా ధార్మికంగా ఉంటుంది, సుఖశాంతులతో ఉంటుంది. అందరూ శాంతిగా ఉండాలంటే రాజు బలవంతుడై ఉండాలి. రాజు యొక్క బలము క్షీణించిపోకుండా, ఆయన గౌరవము చెదరకుండా ప్రాజ్ఞుడైన వాడు కాపాడుకుంటూ ఉండాలి. అది కింద ఉన్నటువంటి వాళ్ళకు ఉండవలసిన ధర్మం. మరి గురువుగా ద్రోణుడు ఏం చేస్తాడు అంటే రాజుకి కావలసినంత విలువిద్యనిస్తాడు, రాజకుమారుల్ని ఆ విధంగా తయారు చేస్తాడు. బలవత్తరమైనటువంటి రాజు ప్రజలని శాసించి రాజ్యమునందు ధర్మాన్ని నిలబెడతాడు. ఇప్పుడు లోకమంతటా ధర్మం నిలబడడానికి కారణం ఎవరవుతున్నాడు? ద్రోణాచార్యుల వారేనా కాదా? ఇంతకన్నా ధనం నాకేం కావాలి? ఇది ఆయనకి కావలసిన ధనం. ధర్మము నిలబడాలి, అది నాకు కావలసిన ధనం. దానికి కావలసిన విలువిద్య నాకు నువ్వు ఇస్తున్నావు, ఇంకింతకన్నా ఏం కావాలి పరశురామ? పరమ సంతోషం జననుత, జనుల చేత కీర్తింపబడేటటువంటి వాడా. కాబట్టి నువ్వు నాకు ఇంత గొప్పగా ధనములలో అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు, అటువంటి శస్త్రములు అస్త్రములు కూడా నువ్వు నాకు ఇస్తున్నావు. అందుకే ఆ రోజుల్లో భారతం జరిగినటువంటి కాలంలో ద్రోణాచార్యుల వారు పట్టుకున్నటువంటి ధనస్సు అంత గొప్పగా ఉండేది. అర్జునుడు పట్టుకున్న దాన్ని గాంధీవం అంటారు. రామచంద్రమూర్తి పట్టుకున్న ధనస్సు అంతెత్తునుంటుంది. అది పట్టుకుంటేనే టీవీ. అందుకే ప్రత్యేకంగా రామచంద్రమూర్తిని కోదండరామ అని ఒక పిలుపు ఉంది ఆయనకి. కోదండం చేత్తో పట్టుకుని ఉంటాడు. ద్రోణాచార్యుల వారు పట్టుకునేటటువంటి ధనస్సు కూడా ఆ రోజుల్లో అలా ఉండేది. అంత పెద్ద ధనస్సు పట్టుకుని నిలబడేవాడు. కాబట్టి అటువంటి అస్త్రములు శస్త్రములు రెండింటినీ నాకు ఇయ్యి.
ఇంతకన్నా నాకు కావలసిందే ఉంది, పరమ సంతోషంగా స్వీకరిస్తాను. కొన్నిసార్లు మనం ఏదో పెద్ద ఆశ పెట్టుకుని ఎంతో గౌరవిస్తారు, ఎంతో మర్యాద ఇస్తారనుకుని లోపలికి వెడితే మనం మర్యాద పొందుతామనుకున్న చోట తీవ్రమైన అవమానం పొందామనుకోండి, అసలు మస్తిష్కం స్తంభించిపోయి నోట వెంట ఏమి మాట రాదు. ద్రోణుడు అలాగే మాట లేకుండా స్థాణువై ఉండిపోయాడు. పో అన్నాడు కదా, ఆ మాటతో నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలన్నది కూడా మరిచిపోయి అలాగే నిలబడిపోయాడు. నిలబడిపోగానే గమనించాడు, ఇతని మనసు మీద దెబ్బ కొట్టాడు, ఇతని అభిమానం మీద దెబ్బ కొట్టాడు. అంత అవసరం ఉందా? ఆయన నీ స్నేహితుడన్నాడు. ఏమయ్యా, ఇప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు పెద్ద స్నేహం అని ఏమైనా పని మీద వచ్చావో చెప్పు, ఏమైనా అవసరం ఉందా అంటే పోతుందిగా. అంత దారుణంగా మాట్లాడాలా? కానీ తాను అలా మాట్లాడడం న్యాయం అని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఇది లోకానికి ఉన్నటువంటి పెద్ద జాడ్యం. మీరు గమనించండి, తప్పు చెయ్యని వాడు లోకంలో ఉండడు. రాత్రి పగలు ఎలా ఉంటాయో ప్రతి వ్యక్తి కూడా ఎక్కడో అక్కడ దోషం చేస్తాడు. దోషం చెయ్యడం ఎప్పుడూ దోషం కాదు, తెలియక చేస్తే. తెలియక ఒక పొరపాటు చేశాడు అనుకోండి, తాను ఒక అభిప్రాయంతో ఒకటి చేశాడు, అది తప్పు అనిపించింది అనుకోండి, అయ్యో మన్నించండి అని ఒక్క మాట అన్నారనుకోండి, అయిపోయిందంతే అక్కడితో. అది సుహృద్భావన. వెంటనే అయ్యో నేను అలా అనుకోలేదండి మన్నించండి అని ఒక మాట అన్నారనుకోండి, అది ఆర్ద్రత, అది హృదయ సంస్కారం, అది విశాల హృదయం. ఇక తప్పు పట్టకూడదు. ఆయన తెలియక అలా చేశాడు, పాపం దానికి చాలా నొచ్చుకుంటున్నాడని అర్థం అవుతోంది, ఇంకా మాట్లాడక్కర్లేదు, సరే కానివ్వండి, ఇక పైన జాగ్రత్త అస్మా అని చెప్పి వదిలిపెట్టేయాలంతే. కానీ ఇక్కడ ద్రుపదుడు రాక్షసత్వాన్ని పొందాడు. తాను చేసింది దోషం. ఒక పేదవాడు ఒక గొప్పవాడు అన్న మాట కాదు, ద్రోణాచార్యుల వారు కాదు తీసుకున్నది చనువు, ఇచ్చినవాడు ద్రుపదుడు, రమ్మని పిలిచినవాడు ద్రుపదుడు, అందుకొచ్చాడు. ఆయన ఏం పెద్ద రాజ్యంలో అర్ధభాగాన్ని ఆశించలేదు. ఆయనే చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారితో, 4 ఆవులు ఇస్తాడని వెళ్ళానయ్యా అన్నాడు. పిల్లాడి పాల కోసం 4 ఆవులు ఇస్తాడేమో అని వెళ్ళాను, చాలా దారుణంగా అవమానించాడు అని చెప్పుకున్నాడు. కాబట్టి ద్రోణుడు నిలబడిపోతే దానికి పొరపాటు అనైనా అనాలి, లేదా తాను మాట్లాడిందే సత్యము అని తాను బాగా వాదించగలిగైనా ఉండాలి. యథార్థానికి ద్రుపదుడికి తెలియదా తాను మాట్లాడిన తీరు తప్పని? ఇది లోకంలో ఉండేటటువంటి పెద్ద పొరపాటు విధానం. తాను పొరపాటు చేశానని మనసులో ఎక్కడో వెంటనే స్పృహలోకి వచ్చినా అది ఒప్పుకోవడానికి ఇష్టపడడం. అయితే శాస్త్రం కూడా అంగీకరించింది, కొన్ని చోట్ల ఒప్పుకోకూడదు తప్పు అని. ఎక్కడ ఒప్పుకోకూడదో తెలుసా? నా కొడుకు పరిణితి లేనివాడు, ఇంకా చిన్నవాడు, ఏదో ఓ 9వ క్లాసు ఏదో చదువుకుంటున్నాడు. నేను తప్పు చేశాను వాడి పట్ల, ఏదో సమయం అయిపోతోంది, కార్యాలయానికి వెళ్ళిపోతున్నాను, జేబులో పెట్టుకునే కలం కనపడలేదు. అస్తమానం నా కలం నువ్వే తీసేస్తావు దుర్మార్గుడా, కలం కనపడలేదురా అని దెబ్బలాడి వాడిని 2 చెంపకాయలు కొట్టి గబగబా వెళ్ళిపోతుంటే వాడు ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ పరిగెత్తుకొచ్చి, నాన్నగారండి మీరు చూసుకోలేదు, నిన్నను మీరు వేసుకెళ్ళిన చొక్కా జేబులో ఉంది, మర్చిపోయారు, ఇదిగో నాన్నగారండి తీసుకోండి అని ఎంతో సంతోషంగా తెచ్చి ఇచ్చాడు. వాడికి నాన్నగారి మీద క్రౌర్యం ఏముంటుంది? అప్పుడు నేను కొడుకుని పట్టుకుని నాన్న సారీరా అనకూడదు. అప్పుడు నేను ఎవరికి క్షమాపణ చెప్పాలంటే ఈశ్వరుడికి చెప్పాలి. ఎందుకంటే అలా అలవాటు అయిందనుకోండి, నాన్న సారీ చెప్పు అంటాడు వాడు, అది మనం చేసిన తప్పు. అప్పుడు ఎవరికి చెప్పాలంటే భగవంతుణ్ణి మనసులో స్మరించి క్షమాపణ చెప్పాలి. ఈశ్వర తొందరపడ్డాను, పసిపిల్లవాడు, నా కలం కనపడితే వెళ్ళిపోతున్నాను కార్యాలయానికని పరిగెత్తుకుంటూ వచ్చి నవ్వుతూ ఇచ్చాడు కలం. నేను వెడుతుంటే వాడు చెయ్యి ఊపుతూ నించున్నాడు. పెద్దవాడిని, కన్న తండ్రిని, కలం కనపడిపోతే తొందరపడి వాడిని నింద చేసి కొట్టాను. నాది పొరపాటు, నా ఎందు ఈ తొందరపాటు ఇంకొకసారి రాకుండా నన్ను మన్నించు తండ్రి, నేను పొరపాటు చేశానని ఈశ్వరుడికి క్షమాపణ చెప్పు. నువ్వు పరిణితి లేని చోట క్షమాపణ చెప్తే అది వ్యవస్థని పాడు చేస్తుందనుకుంటే చెప్పడం అక్కడ మాని, ఈశ్వరుడికి చెప్పడం మాత్రం మానకు, లేకపోతే నువ్వు పాడైపోతావు. ఎంత గట్టిగా బిగిస్తారో చూసారా మనిషి సంస్కారం చెడిపోకుండా ఉండడానికి. కాబట్టి ఇప్పుడు ద్రుపదుడు ద్రోణుడికి క్షమాపణ చెప్పలేదు, అది వేరు మాట. కనీసం ఇంత పోన్లే దేనికి వచ్చావు చెప్పు అని కూడా అనలేదు.
తాను అలా మాట్లాడడం ఎంత మాత్రం దోషం కాదు అని సమర్థించుకుంటున్నాడు. సమర్థించుకోవడానికి ధనపతితో దరిద్రునకు, తత్వవిదుండగువానితోడ మూర్ఖునకు, ప్రశాంతతోడ కడు క్రూరునకు, రణశూరుతోడ భీరునకు, వరూధితోడ అవరూధికి, సజ్జనుతోడ కష్ట దుర్జనునకు, ఎవ్విధంబునను సఖ్యముతా నొడగూడ నేర్చునే. ఎలా వచ్చావయ్యా? స్నేహితుడిని అన్నావే వచ్చి, అలా అనొచ్చా? ఏదో ఆ మాటగా అప్పుడేమైనా అన్నానేమో. నిజంగా స్నేహం ఇద్దరి మధ్య ఎప్పుడూ కూడా పొత్తదు. ఇది తెలీదా? నువ్వు చదువుకున్నావుగా, ఎలా వచ్చేసావు? ధనపతితో దరిద్రునకు, డబ్బున్నవాడితో డబ్బు లేని వాడికి స్నేహం కుదురుతుందా? ఒక్కనాటికి కుదరదు ఆయన సిద్ధాంతం. ధనపతితో దరిద్రునకు, తత్వవిదుండగు వానితోడ మూర్ఖునకు, తత్వం తెలిసిన్నటువంటి మహావిద్వాంసుడితోటి ఒక మూర్ఖుడికి స్నేహం ఎలా కుదురుతుంది? కుదరదు. ప్రశాంతుతోడకడు క్రూరునకు, ప్రశాంతంగా ఉండేటటువంటి వ్యక్తికి పరమక్రూరుడైన వాడితో స్నేహం ఎలా కుదురుతుంది? రణశూరుతోడ భీరునకు, గొప్పగా యుద్ధం చెయ్యగలిగినటువంటి వ్యక్తి పిరికివాడితో స్నేహం ఎలా కుదురుతుంది? వరూధితోడ అవరూధికి, కవచం కట్టుకున్నవాడు కవచం లేని వాడితో స్నేహం ఎలా చేస్తాడు? సజ్జనుతోడ కష్ట దుర్జనునకు, మంచి మనసు కలిగినవాడు, మంచి బుద్ధి కలిగినవాడు, మంచి నడవడి కలిగినటువంటి వాడు దుర్మార్గుడైన వాడితో ఎలా స్నేహం చేస్తాడు? ఏ విధంబునను సఖ్యముతా నడగూడ నేర్చునే. స్నేహం కుదురుతుందా? అంటే వేరొకసారి ద్రోణుడి యొక్క దారిద్ర్యాన్ని ఎత్తి చూపించాడు. నువ్వు దరిద్రుడివి కదా, పేద బ్రాహ్మణుడివి కదా, తినడానికే లేనివాడివి కదా, నేను ధనపతిని కదా, ఇంత భూమీషుణ్ణి కదా, నాతో స్నేహం కుదురుతుందని ఎలా అనుకున్నావు? ఒక మాట అంటే అది నిజం అనుకుని స్నేహితుడిని ఎలా అనుకున్నావు? అలా పొత్తుతుందా? అలా అడగచ్చా అన్న బుద్ధి నీకు ఆ మాత్రం లేదా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పుండు మీద కారం చల్లుతున్నాడు. తానేమనుకుంటున్నాడు? తన తప్పుని తాను సమర్థించుకుంటున్నాను అనుకుంటున్నాడు. కానీ ఇవన్నీ ములుకులై తగులుతున్నాయి. ఇది మహాభారతాన్ని ఒక పెనుమలుపు తిప్పింది. ఈ ఒక్క వృత్తాంతమే మహాభారతాన్ని ఒక పెద్ద మలుపు తిప్పింది. ఆ మాట అని అక్కడతో ఊరుకోలేదు, అలాగే నిలబడి ఉన్నాడు కదా మరి. కాబట్టి తాను మాట్లాడింది సత్యం అని అందరూ విని సంతోషించాలి. ద్రోణుడు నిజమే, నే తప్పు చేశాననుకుని వెళ్ళిపోవాలి. అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే తనది పొరపాటు అని తెలిసి కూడా, తెలుసుకుని కూడా కాదు నేను చేసిందే ఒప్పు అని వాదించాలని ప్రయత్నం చేస్తారు. అది మంచి పద్ధతి కాదు. ఎంత గొప్ప స్థాయికి వెళ్ళనివ్వండి, తనకి తెలియనిది తెలియదు అని చెప్పడం, తెలుసుకోవాలని కుతూహలాన్ని పొంది ఉండడం, తనకన్నా అవతలవారు చెప్పింది బాగున్నప్పుడు తప్పకుండా మీరు చెప్పింది అలా చేద్దాం అనగలగడం ప్రాజ్ఞత, వివేకం. అటువంటి వాళ్ళు ఎక్కడ ఉండనివ్వండి, వాళ్ళు ఆస్తి. నీకు బంతి తీయడం రాదు అని అర్జునుడు వంక చూసి దుశ్శాసనుడు నవ్వాడు. నీకోటి వచ్చేటి అన్నట్టుగా భీముడు నవ్వాడు. నీకు రాదుగా దుర్యోధనుడు నవ్వాడు. ఆ నవ్వుల్లో భావనలు అవి. ఈయన నవ్వులో భావన ఇది. అన్ని నవ్వులే, కానీ అన్ని నవ్వుల వెనక ఒక్కొక్క భావనలు. అది పండించారు మహానుభావుడు భారతంలో. అని ఏమయ్యా ఇలా నవ్వుకుంటూ కూర్చున్నారు, పక్కకి తప్పుకోండి అన్నాడు. అని కోదండానికి బాణాన్ని సంధించి, అమ్మో ద్రోణుణ్ణి వర్ణిస్తారు అక్కడ. పిడికిటి కంటి చూపు రెండిటిని ఏకాగ్రం చేశాడు. అంటే ఎంత వేగంగా కొట్టాలి బంతిని, అది వెళ్ళి ఎలా గుచ్చుకుని ఆగాలి. అది ఏదో డాంబికంగా బాణం వేసేస్తే అది 100 ముక్కలైపోయింది అనుకోండి, ఇంకెందుకు అది ఆ బాణం? అలా కాదు, ఎంత అందంగా వేశాడంటే గురిని అలా నిలబెట్టి బాణాన్ని సంధించి విడిచిపెడితే అది తిన్నగా వెళ్ళి గుచ్చుకుని ఆగి ఊగింది ఆ బాణం. ఒకసారి బంతి కదలలేదు, బాణం కదిలి ఆగింది. అలా కదలకపోతే బాణం కాదు. ఇప్పుడు వీళ్ళందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిట్రా అంత గొప్పగా కొట్టాడు ఈయన, ఎవరో బంతికి బాణం కొట్టాడు, బాగానే ఉంది, బంతి ఎలా వస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఇంకో బాణం తీశాడు, గురిపెట్టి బాణం చివరకి ఈ బాణం ములుకు తగిలేట్టు కొట్టాడు. ఇప్పుడు 2 బాణాలు అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఈ బాణం చివరికి ఇంకొక బాణం కొట్టేటప్పుడు 2 బాణాలు పక్కన పడిపోతే 3వ బాణం తగలడం కాదు, ఏ బాణానికి ఆ బాణం అలాగే గుచ్చుకుంటూ అదొక తాడు కింద వచ్చింది. ఇప్పుడు ఆ కోదండం బాణాలు పక్కన పెట్టి ఇది పెట్టి ఇలా పైకి తీశాడు, కర్రతో తీసినట్టు.
తీసి ములుకు దగ్గర నుంచి బంతి తీసి పిల్లలకి ఇచ్చి ఆడుకోండి. వాళ్ళు తెల్లబోయారు. అబ్బా, ఏమి విలువిద్యా కౌశలం రాయింది! ఎంత బంతి తీయడం కాదు అక్కడ ప్రధానం, బంతికి బాణం కొట్టి బాణం చివర బాణం కొడుతూ ఒక్క బాణం గురి తప్పకుండా ఇంతమంది చూస్తుండగా నిమిషంలో కొట్టి బంతి తీసేశాడు. నిమిషం కూడా కాదు, కనురెప్ప పాటులో కొట్టాడు, కొట్టి తీశాడు. వీళ్ళకి ఇప్పుడు ఈ విషయం గబగబా వెళ్ళి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? భీష్మాచార్యుల వారికి చెప్పాలి. తాతగారు ఇన్నాళ్ళు మేము నేర్చుకున్నాం కానండి, అబ్బో ఈ పెద్ద ఆయన ఏమిటో బలి కొట్టాడండి బంతిని అని చెప్పాలి. మీరు రండి అని ఆయన చేయి పట్టుకున్నారు. అనుకున్నాడా వాళ్ళకి గురువు అవుతానని? అనుకున్నాడా హస్తినాపురం ఎడుతుంటే నూతిలో బంగారు బంతి పడుతుందని? అనుకున్నాడా వాళ్ళు భీష్ముడి దగ్గరికి తీసుకెడతారని? సంస్కృత భారతంలో అయితే తాను వెళ్ళాల. భీష్ముడికి వెళ్ళి చెప్పండి, పిలుస్తాడు మీ తాతగారు అన్నాడు. ఇక్కడ తెలుగు భారతంలో అయితే పిల్లలతో వెళ్ళాడు. అంటే తన ప్రమేయం లేకుండానే పాండవులకు గురువు అయిపోయాడు. అంటే భగవంతుడు ఒక గురువుని శిష్యులతో కలుపుతున్నాడు. గురు శిష్యులు కలిశారు అంటే, యోగ్యమైన గురువు యోగ్యమైన శిష్యులు కలిశారు అంటే లోకమునందు ఒక అద్భుతం జరగబోతోంది అని గుర్తు. ఒక సమర్థుడైన గురువు, ఒక పరమ వినయం కలిగిన శిష్యుడు కలుసుకున్నారనుకోండి, ఒక చరిత్ర సృష్టింపబడుతుంది. మీరు అందుకే ఏ మహాత్ముల జీవితాలు చూడండి, ముందు వాళ్ళ గురువు గురించి రాసుకుంటారు. ఒక్క పరీక్షిత్తు శిష్యుడు లభించాడు. శుకాచార్యుల వారు భాగవతాన్నంతటినీ చెప్పారు. యోగ్యుడైన శిష్యుడు అర్జునుడు దొరికాడు. కృష్ణుడు భగవద్గీతనంతటినీ చెప్పాడు. యోగ్యుడైన శిష్యుడు రామచంద్రమూర్తి ఒక్కడు దొరికాడు. అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్నంతటినీ చెప్పాడు. నిజానికి ఒక్క యోగ్యుడైన శిష్యుడు, ఒక్క సమర్థుడైన గురువు కలుసుకున్నారనుకోండి, అది చరిత్ర పుటల్లో ఒక నూతనాధ్యాయాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకే ఆ గురు శిష్యులు ఇద్దరూ కలుసుకున్న సందర్భం ఉందే, అది మహాభారతంలో సువర్ణాధ్యాయం. ఇప్పుడు ఈ పిల్లలందరూ కలిసి ఆయన్ని ఆ భీష్మాచార్యుల వారి దగ్గరికి తీసుకెళ్లారు. భీష్ముడి దగ్గరికి వెళ్ళిన తరువాత వాళ్ళు ఆ భీష్ముడి దగ్గర నిలబడ్డారు. నిలబడితే ఆయన అడిగాడు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? తల నిరిసి నిరియక ఉంది, బక్క చిక్కి ఉన్నాడు, నల్లని రంగుతో ఉంటాడు. అర్జునుడు ఏ రంగో, ద్రౌపదీదేవి ఏ రంగో, ఈయన కూడా అదే రంగు. ద్రోణాచార్యుల వారు నల్లగా ఉన్నాడు. చూడగానే తెలుస్తోంది పుణ్యకర్మాచరణము కలిగిన వాడు అని. ఆ అంతఃశౌచంలో ప్రకాశిస్తోంది మనిషిలో. ధనుర్విద్యాచార్యుడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది ఆయన్ని చూస్తే. గొప్ప బలం కలిగినటువంటి వాడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు. అటువంటి ద్రోణుడు ఎదురుగుండా నిలబడ్డాడు. భీష్ముడు అన్నాడు, మీరు ఏ దేశానికి చెందినవారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అని అడిగాడు. మరి అలా వెళ్ళిపోతూ కదూ ఆ నూతిలో పడిపోయిన బంగారు బంతిని పైకి తీశాడు. కాబట్టి ఏ దేశానికి చెందినవారు, ఎందుకు ఇటుగా వచ్చారు, ఎక్కడికి వెళదాం అనుకుంటున్నారు? ఎంత గొప్ప ప్రశ్న వేస్తాడో చూడండి భీష్ముడు అడిగితే. పెద్దలు మాట్లాడితే అలా ఉంటాయి ఆ మాటలు. అంటే ద్రోణాచార్యుల వారు భీష్ముడితో మాట్లాడుతూ కొన్ని విశేషాలు చెప్పాడు. నా పేరు ద్రోణుడు, నేను భరద్వాజుని యొక్క కుమారుణ్ణి, అందుకని భారద్వాజుడు అంటారు. నేను ద్రోణకలశంలోంచి ఆవిర్భవించాను. మా తండ్రి గారు అందుకే నా పేరు ద్రోణ సంబంధంగా ద్రోణాచార్య అని ఉంచారు. నేను విలువిద్యా నైపుణ్యాన్ని పరశురాముడి దగ్గర పొందాను. ఆయన నాకు అస్త్రశస్త్రములను అనుగ్రహించాడు. పురుష విశేష వివేకాపరిచయులకు ధరణిపతుల పాలికి బోవం, పరులందు దుష్ప్రతిగ్రహ భరమెదలో రోసి ధర్మపథముననున్నన్. నేను ఎన్నడూ కూడా యువతల వారిలో ఉన్నటువంటి గొప్పతనం తెలియకుండా నేను రాజుని అని అహంకారంతో ప్రవర్తించే వాళ్ళు లోకంలో ఉంటారు అన్న ఉద్దేశ్యంతో ఎప్పుడూ ఎవరి దగ్గరికి వెళ్ళిన వాడను కాను. ఎంత పెద్ద మాట చెప్పాడో చూడండి. అంటే ద్రుపదుడు కొట్టిన దెబ్బ ఆయన మనసు మీద అలా నిలబడిపోయింది. రాజులు అహంకారులు, మేము ఈ రాజ్యానికంతటికీ పరిపాలకులం, ఇంత కోశాగారం ఉంది, ఇంత బలం ఉంది, ఇంత సైన్యం ఉంది అనుకుంటారు. అటువంటి వాళ్ళు అవతలవాడిలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించలేరు, అవతలవాడిలో ఉన్న సౌశీల్యాన్ని గుర్తించలేరు. అందుకే పురుష విశేష వివేకాపరిచయులకు ధరణిపతుల పాలికి పోవన్. నేను ఎన్నడూ రాజుల దగ్గరికి వెళ్ళిన వాడను కాను. నేను ఎన్నడూ ఏ రాజు దగ్గర నిలబడి నాకు ఇది కావాలని అడగలేదు. ఏ రాజదర్శనం చెయ్యాలని నేను కోరలేదు.
ఎంత నిర్మోహమాటంగా చెప్పాడో చూడండి. నీ దర్శనానికి కూడా నీ రాలేదు, నీ దగ్గర ఏదో కోరాలని రాలేదు, ఈ పిల్లలు రమ్మంటే వచ్చాను, అది దాని అర్థం. పరులందు దుష్ప్రతిగ్రహ భరమొదలో రోసి, ఏదో అవతల వాళ్ళు ఇస్తారు కదా అని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చేయి చాపి ఎన్నడూ ఏది పుచ్చుకో. ఎందుకంటే వాడు సంపాదించింది ఎలా సంపాదించాడో నేను పంచుకోను అందులో మళ్ళీ భాగం. ఆ సంపాదించిన విధానంలో ఏ పాపం ఉందో నాకెందుకు, అందుకని నేను పుచ్చుకో, నేను వెళ్ళను. అపరిగ్రహం నా వ్రతం. నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపను, నేను ఎవరి దగ్గర పుచ్చుకోను. ధర్మపథముననున్న ధార్మికమైనటువంటి జీవనాన్ని చేస్తూ బ్రతుకుతున్నవాడు. అయితే భీష్మాచార్య, మీకు ఒక్క విషయం మనవి చెయ్యాలి. నాకు ఒక కొడుకున్నాడు, వాడి పేరు అశ్వత్థామ. ఈ పిల్లలకి పాఠాలు నేర్పిన కృపాచార్యుడి యొక్క చెల్లెలు కృపి నా భార్య. ఆ అశ్వత్థామ చిన్నతనంలో త్రాగటానికి పాలు లేక ఏడుస్తున్నాడు. ఆడుకోవడానికి వెళ్ళాడు. తోటి పిల్లలందరూ పాలు తాగి వస్తే పెదవులకు తెల్లటి శారీ కంటుకుంటుంది కదూ, వీడు కూడా పాలు కావాలని ఏడ్చాడు. పాలు లేవని కాస్త వరిపిండి నీళ్లలో కలిపి తెల్లగా పాలలా ఉంటుందని వాళ్ళమ్మ పట్టింది. కానీ నీకు పాలెక్కడివిరా పిండి నీళ్లు అని బహుశా పిల్లలు హాస్యం చేసి ఉంటారు. నా కొడుకు ఏడ్చాడు. మా దరిద్రం అటువంటిది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.